ఉదయం టైంలో అండ్ సాయంత్రం ఆఫీస్లో వదిలిపెట్టే టైంలో ఈ రోడ్లో మనం రాలేం. ఇవి చూసి కదా మిట్ట మధ్యాహ్నం ఇంత ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్స్ బిగ్గెస్ట్ డెకత్లాన్. మేము ఇప్పుడు ఆఫ్రికా రైడ్కి వెళ్ళే ముందు కూడా డెకత్లాన్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసేది ఉంది. అసలు ఇంకా మార్చి కూడా రాలేదు, ఏంటో ఎండ ఇంత కొడుతుంది అసలుకి. ఓకే, ఇంకా మేము ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత విన్నర్ని కూడా సెలెక్ట్ చేసేసినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు అయితే మాత్రం నేను నిన్న మీకు లాస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే అప్లోడ్ చేసిన అండ్ అంతే స్టోరీ కూడా అప్లోడ్ చేసిన. ఏంటంటే నేను ఈరోజు ప్రో కబడ్డీ సెమీఫైనల్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నా. విఐపి టికెట్ బుక్ చేసుకొని నేను, వెంకట్ బ్రో అండ్ అంతే ఇంకొక ఎక్స్ట్రా సీట్ కూడా బుక్ చేసిన. అది ఎవరికంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళ కోసం. సో ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇదే మన ఇన్స్టాగ్రామ్ ఐడి. మీలో ఎవరైనా సరే ఇంకా ఫాలో అవ్వకుండా ఉంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళ కోసం కూడా నేను ఇట్లాంటి కొన్ని సడన్ సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడైతే మాత్రం నేను మియాపూర్ నుంచి బోయిన్పల్లి వెళ్తున్నా వెంకట్ బ్రో దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఒక చిన్న కమర్షియల్ స్పేస్ చూసేది ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను స్టోరీ పెట్టాను, నాకు కమర్షియల్ స్పేస్ కావాలి 35K లోపల అని చెప్పేసి. దానికోసం వెతుకుతా ఉన్నాం. ఎందుకంటే మనది ఒకటి స్టోర్ ఓపెన్ అవ్వబోతుంది. అది ఇంకా దేని గురించి ఏంది అనేది అయితే మాత్రం నేను మీకు క్లియర్గా విషయాలన్నీ కూడా చెప్పేస్తా. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినా సరే మీకు కొంచెం నేను అట్లా హింట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ప్రజెంట్ మియాపూర్ నుంచి బోయిన్పల్లి దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ బోయిన్పల్లిలోనే ఆ ఏరియాలోనే అంటే వెంకట్ బ్రో వాళ్ళ ఇంటికి 1-2 కిలోమీటర్స్ రేడియస్లోనే స్టోర్ పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వరల్డ్ రైడ్ పోయినా కానీ దానికి చూసుకునే వ్యక్తి ఉండాలి కదా. ఇంకా వెంకట్ బ్రోనే అక్కడ ఉండి చూసుకుంటాడు మొత్తం అదంతా స్టోర్. ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు అయితే మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ అంతే ఇన్స్టాగ్రామ్ విన్నర్ని కూడా మేమైతే సెలెక్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 11 AM అయింది. 12 కల్లా నేను టైం పెట్టినా కదా, ఆల్రెడీ మన టీం వాళ్ళు వెతకడం స్టార్ట్ చేసేసారు. 12 లోపు ఫైనల్ చేసేసి చెప్పేస్తా. కుదిరితే ఈ వ్లాగ్లోనే ఇప్పుడు వెళ్ళేసరికి ఎట్లాగో 40 to 50 minutes పడుతుంది. వెళ్ళిన ఒక 10 minutes తర్వాత ఈ వీడియోలోనే సెలెక్ట్ చేసేసి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసినాం ఏంది అని చెప్పేసి మొత్తం నేను మీకు రీజన్ అయితే చెప్పేస్తా. లేట్ చేయకుండా తొందర వెళ్ళిపోదాం. ఇంట్రోనే చాలా ఎక్కువసేపు వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plus మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K+ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఏంది అసలు ఈ ట్రాఫిక్? జస్ట్ ఇట్లా సందులో నుంచి బయటకు వచ్చినా లేదు సమర్పణం. ఇంత ట్రాఫిక్ ఉంది అసలు ఈరోజు. వచ్చింది గొర్రె. ఇంకా దీన్ని ఆఫ్ రోడింగ్ చేసుకుంటూనే తీసుకొని పోవాలి సైడ్ నుంచి. అప్పుడే సెట్ అవుతుందేమో. సంథింగ్ ఏదో అయింది అక్కడ. అయితేందబ్బా బైక్ బాగుంది. ఇది జావా బాబర్ 42 అంట. భలే ఉంది. ఓన్లీ సింగిల్ సీట్తోనే మంచి క్లాసీ లుక్ ఉంది. ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మ్యాప్స్ పెట్టుకుంటాను. నేను నాకు కొంచెం దూరం వరకు రోడ్ ఐడియా ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళేది, ఇంటి దగ్గరకు కాదు. దీని ఎంకమ్మ అయ్యో అసలే ఎండ అంటే ఇది. అసలు ఏమైంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక గంట సేపు నేనైతే నా గ్లౌస్ కోసం ఎంత ఎతికినా కూడా రూమ్లో గ్లౌస్ దొరకలే. ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ అక్కడ వేరే పనులు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా కొనియండి అంకుల్, ఇంకా వేరే పనులు ఉన్నాయి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను గ్లౌజ్ లేకుండానే వచ్చేస్తాను. నేను ఎంత ట్రాఫిక్ అసలుకి దేవుడా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి గ్రూప్ అంట. లాస్ట్ నేను కొన్ని రోజుల నుంచి చూడలేదు అసలు ఎంత ట్రాఫిక్ ఈ ఏరియాలో. అమ్మా బయటపడ్డా. నేనేమైందంటే ఇది మిట్ట మధ్యాహ్నం కదా, అసలు ఇంత ట్రాఫిక్ ఉండదని చెప్పేసి అనుకున్నా, కానీ ట్రాఫిక్ ఉంది. ఈరోజు డేట్ ఎంత అబ్బా? డేట్ 29th 28th. తినకమ్మా తొడలు అయితే కాలుతున్నాయి ఇప్పుడు నాకు. అండ్ ఫోన్ ఇప్పుడు నేను ఇక్కడ ముందు పెట్టినా కూడా ఈ ఎండకి ఫోన్ ఓవర్ హీట్ అయ్యేటట్టు ఉంది. మ్యాప్స్ చూసుకోవడానికి పెడతా కదా, ఎండాకాలం మొత్తం అంతా అంతే. అందుకే మేము గార్మిన్ యూజ్ చేస్తున్నాం. గార్మిన్ అయితే ఎంత ఎండలో అయినా ఎంత చలిలో అయినా పనిచేస్తుంది కాబట్టి. ఆస్ట్రేలియాలో మనం తీసుకున్నాం కదా, అదే బ్రెజిల్లో చెర్రీది దొబ్బేసారు చూడండి, అది పోనీ అమ్మ టైం లేదు. సిగ్నల్ పడ్డదంటే బిస్కెట్ మళ్ళీ. ఇంకా మేము అదే ఆలోచిస్తున్నాం, బైక్లో వెళ్దామా లేదంటే కార్లో వెళ్దామా అని చెప్పేసి. ఇంకా విన్నర్ని సెలెక్ట్ చేసేసి దాన్ని బట్టి మేము డిసైడ్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు వెళ్ళంగానే విన్నర్ని సెలెక్ట్ చేసి అర్జెంట్గా కాల్ చేసేసాలి. ఎందుకంటే టైం ఇంకా ఉంది కదా. మన హైదరాబాద్లో ఎంత టైం తీసుకున్నా కూడా 2 hours
లేదా 3 అవర్స్ వేసుకోండి వాళ్ళు రెడీ అయ్యి రావడానికి. మనం 3 o'clockకి చెప్పినా కూడా 6 o'clock కల్లా వాళ్ళు ఎక్కడున్నా సరే గచ్చిబౌలికి అయితే రావచ్చు హైదరాబాద్లో. వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నా సరే. అండ్ అంతే ఈ మెట్రో లైన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా, పటాన్ చెరువు దాకా అది ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట మెట్రో. ఓ బాబాయ్ జాగ్రత్త. ఇంకా ఇప్పుడు ఫుల్ డిమాండ్ పెరుగుతుంది అటు సైడ్, పటాన్ చెరువు, ఇంద్రేశం అటు సైడ్ అంతా ఇంకా రియల్ ఎస్టేట్ బూమ్ అంటది ఇప్పుడు. ఎక్స్టెండ్ చేసిరు, బట్ అది ఇంకా కట్టి అన్ని వర్క్ అవ్వాలంటే ఇంకో 3-4 years పడుతుంది ఈజీగా. ఇక్కడ నుంచి మనం ఇది కూకట్పల్లి వై జంక్షన్ వస్తుంది చూసారు కదా, అక్కడ నుంచి స్ట్రైట్ పోకుండా లెఫ్ట్ పోవాలి. ఉదయం టైంలో అండ్ సాయంత్రం ఆఫీస్లో వదిలిపెట్టే టైంలో ఈ రోడ్లో మనం రాలేం. ఇవి చూసారు కదా, మిట్ట మధ్యాహ్నం ఇంత ట్రాఫిక్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇటు సైడ్ ఈ ఏరియాలలో సెటిల్ అవుతారు అనమాట. కూకట్పల్లి, ఈ మియాపూర్, ఈ ఏరియా మొత్తం, ఇంకా కేపీహెచ్పి, అదంతా మినీ ఆంధ్రప్రదేశ్. సంక్రాంతి టైంలో మీరు ఈ ఏరియాకి వచ్చారనుకోండి, ఏముండదు, మొత్తం అంతా ఖాళీ. మొత్తం అంతా హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది అంతే. పోనీయండి. సిగ్నల్ పడ్డది. హాయ్. ఓహో, సిగ్నల్ క్రాసింగ్కి మిట్ట మధ్యాహ్నం ఇంతమంది ఏంది. అయ్యో, వీళ్ళు కొంచెం విచిత్రంగా చూస్తున్నారు. ఇంకమ్మా మళ్ళీ ఈడ ఏంది ఇది టార్చర్. నాయనో, మళ్ళీ ఏదైనా యూటర్న్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తారు కదా, ఇది నెంబర్ ప్లేట్ చూడండి. మనకందరికి టీఎస్ అని ఉంటే దీనికి మాత్రం 24BH అని ఉంది కదా. ఇది ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తారో వాళ్ళకి ఇదన్నమాట. ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీరు ఇదేంది రైల్వేస్లో ఉన్న, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్స్ తెలుసు కదా మీకు జాబ్స్, పోస్ట్ ఆఫీస్లా ఇట్లాంటి. ఒక్కసారి ఒక్కొక్క స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతారు కదా, అట్లాంటప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఈ భారత్ నెంబర్ ప్లేట్ అనేది వచ్చిందనమాట. BH అంటే భారత్. 24 అని ఉంది కదా, అంటే అది ఇయర్ అనమాట. కార్ అది ఈ ఇయర్లో తీసుకున్న కారు 24 అని. 22, 23 అని కూడా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే ఈ ఇయర్లో తీసుకున్నారని. థ్యాంక్స్ అన్నా. ఇంకమ్మా నిజంగా ఈ నుంచి ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే జీవితం మీద విరక్తి పడుతుంది, అంత ట్రాఫిక్ ఈడ. అందులో ఒకటి ఇట్లాంటి ఒక బర్రెదిని తోలాలంటే ఈ హీట్కి తొడలు అయితే నాకు తందూరీలు అయిపోతున్నాయి సగం. ఇంకా అక్కడికి వెళ్ళేలోపు అయిపోతుంది ఫుల్. నేనైతే అసలు ఇంత ట్రాఫిక్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా వెళ్ళేసి ఇప్పుడు ఇంకొక 25-30 minutesలో వెళ్ళిపోతా. విన్నర్ సెలెక్ట్ చేసి, అండ్ ఈ వీడియో కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎడిట్ చేసేసి ఇప్పటికిప్పుడే పెట్టేస్తా. ఎందుకంటే
చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎవరు ఆ విన్నర్ అని చెప్పేసి. ఈవెన్ నేను కూడా వెయిట్ చేస్తున్నా. పోగానే ఒక 5-10 minutes ఆల్రెడీ మన వాళ్ళకి చెప్పేసిన. మంచిగా మీకు అనిపించిన కామెంట్స్ అన్నీ తీసి ఒకటి పక్కన పెట్టండి, చూసి ఫైనలైజ్ చేద్దామని. ఇక్కడ ఏదో డెకత్లాన్ ఉంది కదా, ఇన్నా డెకత్లాన్ ఉండేది, ఇందులోనే అనుకుంటా. హైదరాబాద్స్ బిగ్గెస్ట్ డెకత్లాన్. మేము ఇప్పుడు ఆఫ్రికా రైడ్కి వెళ్ళే ముందు కూడా డెకత్లాన్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసేది ఉంది. ఎట్లా అనుకుంటున్నారు? మేమైతే 2 టీ-షర్ట్లు, ఒక జీన్స్ ప్యాంటు, ఇంకొక 2 షార్ట్లు. జీన్స్ ప్యాంట్ కూడా కాదు, నార్మల్ ప్యాంటు. ఇంకా ఇదే మా ఆఫ్రికా రైడ్కి డ్రెస్సులు. వోక్స్వాగన్ టైగన్, ఇది కూడా బాగుంది కారు, మంచిగా బ్లూ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ కారు. పొని ఉండయ్యా బాబు, తొందరగా నా వల్ల కావట్లేదు ఈ ఎండకి. వచ్చేసింది బై జంక్షన్. నేను ఇది జాకెట్ వేసుకొని వదులుతున్నా, ఎందుకంటే ఇక్కడ నాకు మొత్తం ఎండ పడద్దని చెప్పేసి, ట్యాన్ కావద్దని. రైడింగ్ జాకెట్ వేసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడు రైడింగ్ జాకెట్ వేసినా అంటే ఏం లేదు, ఇంకా అయిపోయినట్టే పని. ఇంకా ఏంటి అసలు, ఇంకా మార్చి కూడా రాలేదు, ఏంటో ఎండ ఇంత కొడుతుంది అసలుకి. అందరికి ఇట్లనే అనిపిస్తుందా, లేదంటే నా ఒక్కడికి అనిపిస్తుందా? నాకెందుకో నా మీదే పగబట్టి ఇంకెక్కువ కొడుతున్నట్టు అనిపిస్తుంది. సూర్యుడు అనుకుంటున్నా అలా, నేనేమో నీ ప్రియురాలిని, నువ్వే నా ప్రియుడు అనుకుంటా. ప్లాన్లో మళ్ళీ ఒక చిన్న చేంజ్ ఏంటంటే, వేరే ప్లేస్లో కలుద్దాం అని చెప్పేసి అనుకున్నాం కదా, కాదు మళ్ళీ ఇంకా ఇంటి దగ్గరే కలుద్దాం అని చెప్పేసి మళ్ళీ ఫిక్స్ అయిపోయినాం. అక్కడ బయటికి వెళ్ళి ఎక్కడైనా మంచిగా కొంచెం కుమ్మేసి ఫుడ్ వెళ్ళిపోవాలి. ఇంకా నేనైతే మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన లైట్గా, అంతే. ఇంకా ఈ ఫ్లైఓవర్ చేపట్టి ఎంత బతికిపోయినా అంటే అంత బతికిపోయినాం. ఈ ఫ్లైఓవర్ లేనప్పుడు కూడా మనం కింద నుంచి వెళ్ళేది గుర్తుందా మీకు? అప్పుడైతే టార్చరే. మే బ్యాక్ హెచ్ సైలెంట్, మే బ్యాక్ డాన్స్ వేస్తారు చూసారు కదా, బెంజ్ కార్ ఒకటి డిచ్కా ఇట్లా అని, అది ఇది ఆన్ చేసిన అంటే మాత్రం ఇలా డాన్సే ఖచ్చితంగా. అంటే 2.7 kilometers అంతే, వచ్చేసినాం. ఓకే, ఇంకా నేను దగ్గర దాకా వచ్చేసిన. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో కట్ చేస్తాం. మళ్ళీ మనం అక్కడ రూమ్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేసేద్దాం. విన్నర్ ఎవరు అనేది నేను ఇప్పుడే చెప్పేస్తాను నేను మీకు, ఇంకొక 5 minutesలో. ఓకే, ఇంకా మేము ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత విన్నర్ని కూడా సెలెక్ట్ చేసేసినాం. సెలెక్ట్ చేసేసిన తర్వాత నేను వెంకట్ బ్రోని కాంటాక్ట్ అవ్వమని చెప్పేసిన, కాల్ చేస్తే తనకి ఈరోజైతే మాత్రం నైట్ షిఫ్ట్ ఉందంట, లీవ్ ఇయర్ అని చెప్పేసిండు. సో ఇంకా మేము డైలమాలో పడిపోయినా, అరే ఎట్లా అని చెప్పేసి. అందుకని చెప్పేసి మళ్ళీ వేరే ఇంకొకళ్ళ కామెంట్ చూసినాం. అప్పటికప్పుడు మెసేజ్ చేసేసరికి వాళ్ళు ఎమ్మటే రిప్లై ఇచ్చిరు. సో ఇంకా ఆ బ్రోని అయితే ఇప్పుడు మేము పిక్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. బ్రో ఏం పేరు? బ్రో తన పేరు నందు. ఇక్కడ ఐడి పెడుతున్నా చూడండి. ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్గా గెలిచింది అయితే మాత్రం ఇవ్వండి ఇచ్చాడు ఈ అబ్బాయి. అండ్ ఈ అబ్బాయి పెట్టిన కామెంట్ ఇది. సో ఈ కామెంట్ చూసి మన టీం వాళ్ళు సెలెక్ట్ చేసారు. కాంటాక్ట్ అయిన తర్వాత నైట్ షిఫ్ట్ అని చెప్పాం కదా, కుదరదనేసరికి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఐడి కనిపిస్తుంది కదా మీకు, ఇప్పుడు ఈ బ్రోని సెలెక్ట్ చేస్తున్నాం. కుదరదు, నైట్ షిఫ్ట్ ఉంది అన్నందుకు మేమైతే ఇప్పుడు ఈయనని సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడే దగ్గరలోనే మూసాపేటలో ఉంటారు, ఒక 7 to 8 kilometers దూరంలో. సో మన ఇన్స్టాగ్రామ్ లో రీల్లో కామెంట్ పిక్ చేసి విన్ అయింది అయితే మాత్రం ఈ పర్సన్ అంట. బ్రో కంగ్రాచులేషన్స్, మేము ఆల్రెడీ మీకు కాల్ కూడా చేసేసినాం. 4 o'clock కల్లా రెడీ ఉండమని చెప్పేసినాం. మాకు కూడా కొంచెం వర్క్ ఉంది, ఈలోపు అయిపోతుంది. 4:30 అట్లా ఆ టైంకి వెళ్ళి పిక్ చేసుకొని మేము అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం. 8 o'clockకి మ్యాచ్ స్టార్ట్. బట్ మేమేంటంటే
అట్లీస్ట్ 6:30 కల్లా స్టేడియం లోపల ఉందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు ముందొస్తే వాళ్ళే కూర్చోచ్చు అనమాట. అది విఐపి సీట్ అయినా కానీ కొంచెం గ్యాలరీ ఉంటుంది కదా, ఒక 50 సీట్స్ ఉంటాయి కదా, అందులో ఎవరు ముందొస్తే వాళ్ళదే సీట్ నెంబర్ లేవు, ఏం లేవు. స్టేడియం మొత్తానికి అంటే రేపు ఫైనల్ మ్యాచ్కి కూడా అంతే, సీట్ నెంబర్లు అయితే అక్కడ గచ్చిపోయి స్టేడియంలో ఎవరు ముందొస్తే వాళ్ళదే అంతే. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ వైఎస్ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్.